ఆహా ఏం తెలివి. మినీ కథ. రచన వాణి. బంధువుల ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను ఆ రోజు. నా స్టన్నింగ్ బ్యూటీనో లేక నా పర్సనాలిటీనో అదేగాక నా మాటకారితనమో తెలియదు కానీ ఫంక్షన్ హాల్లోకి అడుగు పెట్టగానే అందరూ నా వంకే కన్ను రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టారు. చుట్టాలు, పరిచయస్తులు దగ్గరికి వచ్చి మరీ పలకరించి చెయ్యి కలిపి షేకండ్ ఇస్తూ కొందరు, భుజం చుట్టూ చెయ్యేసి ఆప్యాయంగా హగ్ చేసుకొని మరికొందరు నాకు దగ్గరగా వచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా చక్కగా తయారై వెళ్తాను గనక అందరి కళ్ళు నా మీదే ఉండటం అనేది తరచూ జరుగుతుంటుంది. నా డ్రెస్సుల సెలెక్షను, జ్యువెలరీ సెలెక్షను చాలా స్పెషల్గా, యూనిక్గా ఉంటాయని నా ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే, సృజన ఈ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు? ఈ డైమండ్ సెట్ బాగుంది, ఏ జ్యువెలరీ షాప్లో కొన్నావు? దీని ప్రైస్ ఎంత అని అడగటం కూడా జరుగుతుంటుంది. అప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నా తెలివితేటలకు నేనే మురిసిపోతూ ఉంటాను. అవతలి వాళ్ళు అలా పొగిడినప్పుడు అలా పోజు కొట్టడం ఎవరికైనా సహజం కదా మరి. అందులోనూ నేనేమో ఒక వెరైటీ మనిషిని. అదేమిటంటే నాకు సంబంధించిన వస్తువుల, డ్రెస్సుల వివరాలు ఎవరికీ చెప్పటం నాకు ఇష్టం ఉండదు. ఆ రోజు అలాగే నా కజిన్స్ రావ్య, నీ డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది సృజన, ఎక్కడా చూడలేదు ఈ మోడల్, ఏ షాప్లో కొన్నావు అని అడిగింది. నవ్వూరుకున్నాను కానీ షాప్ పేరు చెప్పలేదు నేను. నాకు వదిన వరుస అయ్యే మరొక అమ్మాయి ఎంత అని అడిగింది. దానికి నేను సమాధానం చెప్పలేదు, విననట్టు నటించాను. ఇంతలో నాకు పరిచయం లేని ఒక కొత్త అమ్మాయి సడన్గా మా మధ్య వచ్చి నిల్చుంటే వాళ్ళ అక్కనో లేక చెల్లెనో కొంచెం తనలాగే ఉన్న మరో అమ్మాయి సెల్ ఫోన్లో ఫోటో తీసింది. ఇంతలో మరో యంగ్ లేడీ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ అండి, మీరు చాలా బాగున్నారు, మీతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటాను అంటూ వచ్చి నా ముఖం దగ్గర తన ముఖం పెట్టి ఫోటో తీసింది. ఆ తర్వాత మరో అమ్మాయి. దాంతో నేను ఓ సెలబ్రిటీలా ఫీల్ అవుతూ మరింత వెన్ను విరిచి పోజు పెడుతూ ఆ ఫంక్షన్లో తిరిగాను. ఇంటికి వెళ్ళాక మెడలో నుంచి నెక్లెస్ తీసి లాకర్లో పెడుతుండగా అప్పుడు వెలిగింది నా మట్టి బుర్రకు. ఆ రోజు అంతమంది లేడీసు నాతో ఫోటో దిగటానికి కారణం నేను కాదని, నా నెక్లెస్ డిజైన్ అని, దాన్ని ఫోటో తీసుకొని రేపు ఆ ఫోటో పట్టుకొని జ్యువెలరీ షాపులన్నీ తిరిగి అలాంటిదే కొనటానికి లేక ఆర్డర్ ఇవ్వటానికి ప్లాన్ వేశారని నాకు అర్థమైంది. దాంతో ఆహా ఏం తెలివి అనుకున్నాను నివ్వెరపోతూ. ధన్యవాదాలు.